గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాస్ గేమింగ్. సో ఈరోజు మేమైతే డార్క్ డిస్ట్రాయర్ బండిల్ ఉంది కదా, అదైతే మనకైతే చూపిస్తా చూడండి. ఈ టోకన్స్తో అయితే వచ్చేసింది అనమాట. నేనైతే రోజు స్పిన్ చేస్తాను అనమాట. కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేశాను అనమాట. అయింది మధు మధు అని అంటే ఏం బాలేదులే ఏందని మనం అయితే చూసుకోవచ్చు. పైన పేరు మనము చూసుకోవచ్చు, ఇక్కడ చూపిస్తా చూడండి. మిస్టర్ భరత్ అనే అకౌంట్ క్రియేట్ చేసాం. క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనం అయితే చూసుకోండి కావాలంటే ఇక్కడ దివాళీ రింగ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసింది. ఇది టోకెన్ పెట్టాము, వచ్చేసింది. చూపిస్తా చూడండి కావాలంటే. ఇదండి మన బండిల్. దీన్ని ఓపెన్ చేసాను మీ కళ్ళ ముందనే. ఇప్పుడు దీన్ని అయితే మనం వేసేసుకున్నాం. దీంతో అయితే ఒక ఫుల్ మ్యాప్ ఆడదాం, ఎందుకంటే ఆడదాం ఇంకా అందరు చూస్తారు మళ్ళీ ఉంటుంది గైస్. ఇప్పుడు ఇది చేతిలోకి ఏం లేదు కాబట్టి MP40 క్లెయిమ్ చేసుకున్నాయి. ఇది పెట్టుకోవాలా వెళ్ళి తొందర పెట్టుకొని పెట్టేద్దాం. ఇది బాగుంది గైస్, ఏదో వచ్చింది మనకు బోయా పాస్లో. ఇప్పుడు మనమైతే ఈ క్యారెక్టర్కి అయితే బాగాలేదు, ఆండ్రూ గారికి ఏం బాగాలేదు. ఏదో వచ్చింది ఇది. ఓకే బ్యాడ్జ్ వచ్చింది అనమాట ఏదో మనకి. ఇది ఎందుకు గైస్ రోజు ఫీస్ ఆడు మనం ఫ్రీ ఫైర్ బాబాయ్. ఏందో బ్యాడ్జ్ వచ్చింది, చూద్దాం అది గైస్. బ్యాడ్జ్ ఇక్కడ కనపడతాయి కదా, సెలెక్టివిటీ ఏదో చూద్దాం వస్తుంది కదా బ్యాడ్జ్. 1 year ఓల్డ్ బ్యాడ్జ్ వచ్చింది దానికి. సరే గైస్, ఇప్పుడు మనమైతే ఈ క్యారెక్టర్కి మార్క్స్ పడదొద్దాం. ఈ బ్యాండ్ కూడా అది వచ్చింది ఇప్పుడు గైస్, ఇప్పుడే వచ్చింది. ఒక గేమ్ ఆడినాను అనమాట, అదే ఆటోమేటిక్గా వస్తుంది కదా ఫస్ట్లో గేము, అది ఆడినాను. ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకొద్దు గైస్, ఇప్పుడు మనమైతే అలోకి పెట్టినాం. వాళ్ళే అలోకి పెట్టాము. ఏం క్యారెక్టర్లు కొన్నామా వద్దులేండి, మళ్ళీ ఉంటాను నేను. మళ్ళీ ఈ వీడియో ఫుల్ ల్యాగ్ అవుతుంది, అవసరం లే. ఇంకా క్యారెక్టర్ స్కిల్స్ పెట్టుకున్నాం. ఈ హీరో ఆడుని అయినా ఈ హీరో ఒక్కొక్కటే కదా, రెండు ఒకటే. ఎవడేడు యాంటోనియో పెట్టేసాము. ఆండ్రూ కానీ ఉండి గైస్ ఇంకా కానీ. ఫస్ట్ మనం అయితే క్రిస్ బండిల్ వేసుకోవాలి, అదే మన భాషలో క్రిస్ అంటారు, దాంతో డార్క్ డిస్ట్రాయర్ బండిల్. ఇప్పుడు మనమైతే స్టార్ట్ చేయాలి. బ్యాటరీ రాయల్ ఉంది గైస్ మనకైతే. ఇప్పుడు నువ్వు అకౌంట్ కాబట్టి బ్యాటరీ రాయల్ ఉంది. సో ఏం పర్లేదు, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం గేమ్. ఏంది బరాలంలే ఈ గేమ్ అమ్మ వచ్చేసింది. ఛార్జింగ్ ఫుల్గా అయింది. లాబీలోకి వచ్చేసాము, కొత్త లాబీ. అరే చేతిలో గన్ వచ్చేసింది. ఒక్కొక్కరిని వేసేసుకోవాలి ఇప్పుడు. ఎవరా రాయుడు, అరే హెడ్ పడుతుంది. ఏంది రా 37 నుంచి అప్పుడే వచ్చేసింది. 3, 2, 1. అరే మనకి దివాళీ ఎత్తి పెట్టాడు, నేను తిప్పాను గాయస్. దివాళీ సందర్భంగా మనకి ఎత్తి వచ్చేసింది బండిలు. ఇప్పుడు అయితే తిప్పేద్దాం. ఇక్కడ ఏంది ఇది లాస్ట్లో తిరుగుతానే కిక్ గైస్. లాస్ట్లో అందరు నువ్వు కూడా ఉంటారు కాబట్టి బాగా కొట్టుకుంటా ముందరికి పోయి మధ్యలో నిలవడం. లాస్ట్లో కూడా వస్తాడు, వాడి ఇంటికి వెళ్ళేపాలి హెడ్. ఆడది కలుద్దాం, అక్కడ దిగుదాం గైస్. ఇల్లు గ్రీన్ హౌస్ దగ్గర దిగుదాం. ఎవడైనా కనపడతాడు ఇక్కడ. గన్లు దొరుకుతాయా లేదా? అరే వేరే నాకు లూట్ చేశారా ఏంది? అరే ఒక బ్యాగ్ దొరికింది అంతే. వెళ్తుంది వెస్ట్ దొరికింది. వెస్ట్ తర్వాత నేను దొరకలేదు. ఏంది బా ఏం లేదు. ఎన్నో వచ్చింది అక్కడ ఎన్నో వచ్చింది. దీనిపైకి వెళ్దాం గైస్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కూడా వచ్చారా ఇది గమ్ము ఉన్నాంరా. దగ్గర గన్లు కూడా లేదు దీనికి. అమ్మ కెళ్ళి పాప కెళ్ళి అమ్మ. 1, 2 ఇద్దరు 3, 4 కిల్ గైస్. దిగుతానే మనమైతే AK-47తో 4 కిల్ వేసేసాం. 4 కిల్ ఖతం హో గయా. ఇంకా లూటు దిద్దాం. వీళ్ళ దగ్గర బొచ్చు ఏం లేదు గైస్. లూటు కెళ్ళి పాప దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు, ఏం లేదు లూటు. ఈ కార్ వేసుకొని ఇంకా భ్రూమ్ మనవా. ఫస్ట్ అంతకుముందు మొత్తం క్లియర్ చేసుకున్నాం. ఎవరైనా ఉన్నారో లేదు ఇక్కడ ఏరియాలో చూద్దాం. ఎవరైనా దొరికితే వాడికి హెడ్ షాట్ లోపల ఉన్నారు కదా గైస్. ఇక్కడ లోపల ఉన్నారు వాళ్ళు. ఇంకా ఏందో ఈ హౌస్లో ఏందో దిగి హోప్ దిగితే ఏం లేవు, గన్నులే లేవు.
ఆ కిలే పాపకి ఎట్ట దొరికిందో ఈ ఏరియాలో ఒక్క ఇల్లు తప్ప అయ్యా దొరకలే. సరే ఇప్పుడు మనము ఎక్కేద్దాం ఎక్కడికైనా. ఇక్కడ మన కార్ ఉంది కదా, ఆ నుంచి ఇంకా దురా నన్ను వాళ్ళ ఇంకా అక్కడ నుంచి పెడితే స్పీడ్ మోషన్ పెడతా గాయస్ నేను. సో గైసు ఫైనల్గా ఇక్కడ దొరికాడు. ఇది గుద్దిపడ దొరికితే మనకైతే ఇక్కడికి వెళ్ళి వచ్చేసింది. వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక పాప ఉంది. ఎక్కడమ్మా దొరికిందమ్మా, లూడ్ వేసుకోకుండా ఉంది. ఈ పాప లూడ్ మనం ఇప్పుడు లాగే సంపాదించుకోవడం అని దుబాయ్ ఇప్పుడు అంతా వచ్చింది. అమ్మ ఏం తీస్తాం ఏకే వద్దు వాడి బొరు కొట్టింది. అరే పక్కన ఎవరు వాడు కాలుతాడు గైస్, మనం ఎప్పుడేదిలే ఇదంతా కూడా కాదు. నాయన నమస్తే బ్రో, యాడమ్ బాబాయ్ అయినా నడుబడింది బాగానే. అంతా నువ్వుడగాలే ఇడ మన దగ్గర జుజుబి ఫస్ట్ ఏంది బా అప్పుడే ఫుల్ అయిపోయింది బ్యాగ్ రీలోడ్ అయితే వస్తుంది బ్యాగ్ ఫుల్ మళ్ళీ అంతే లూట్ చేసుకోవడమే. ఏంది బా మళ్ళీ ఫుల్ అయిపోయింది. ఏం పర్వాలేదు, మన దగ్గర అయితే ఎక్కువ విలేజ్లోనే. ఇంకా మనం బుజ్జి కార్ వేసుకోపోతాం ఫస్ట్. ఈ పాప దగ్గర క్లియర్ అంతే క్లియర్. ఇప్పుడు మనం బుజ్జి కార్ వేసుకోపోయి దొరికాడు మీ గుద్దిపడ దొబ్బినాం. అరే కానీ చచ్చిపోలేడు, దింగ పారిపోతాడు. కానీ మనం దిగి కొడదాం అయిపోయా. అరే మెడికిట్ అప్పుడే అయిపోయింది అనమాట. వాళ్ళు మెడికిట్ వేసుకోకుండా ఉన్నారు. వీళ్ళకైతే తిక్కబడుతుంది ఎరిపడుతుంది కానీ గైస్ ఏందో వీళ్ళు బ్యాటరీ రాయలు అంతా నూడాలు వస్తారు కాబట్టి ఒక మెడికిట్ సక్రమంగా వేసుకోరు, కానీ డ్రెస్సులు మాత్రం దిగేసుకొని వస్తారు పెద్ద ఏదో రిచ్ ఉన్నట్టు. ఇప్పుడు మనం జూ అని పాలి అనమాట. మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది నాకు. ఇక్కడ వాడుకున్నాడు, అందుకని మనమైతే కార్ ఆపడం జరిగింది. ఎవడో కొడుతున్నాడు, ఎక్కువ ఎత్తాడు గైస్ మనకు. గుద్ది పడదు బియ్యం ఇలా ఇంకా లంచ్ కూడా గుద్దుదాం కార్తో శబ్దం అని అనుకునే లోపల ఎక్కడ వీడు. అమ్మో గైస్ ఫుల్ తగ్గిపోయింది, వెనకాల ముందర ఎత్తాడు. ఓయమ్మ మెడికిట్ వేసుకోవాలి, మెడికిట్ వేసుకోవాలి. ఏందమ్మా అరే ఒర్రే ఓయమ్మ ఇప్పుడు వచ్చావు పాప నువ్వు ఇక్కడికి, నేనే చూసుకోలేదే ద్వారానే. షార్ట్ డ్రోన్తో చూద్దాం అనుకుంటే యూఎంపీలోనే కాబట్టి సడన్గా వచ్చింది కాబట్టి బెప్పడం మనం. ఇది స్కల్ డ్యామేజ్ జరిగిందే. ఇప్పుడు మనం మళ్ళీ కార్ వేసుకొని పోవాలి, లేకపోతే ఉరుక్కుంటూ పోవాలి, అదే మన పరిస్థితి. గైస్ మళ్ళీ మన పాప దొరికింది, చంపేసామన్నమాట. మనం ఇంకా లూట్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం మొత్తం ఊసేద్దాం, ఇంకా మొత్తం మళ్ళీ తిరిగి పెడదాం, అదే పని చేద్దాము. ఇప్పుడు మనం దొరికింది చాలు ఇంకా రే కొట్టరాడు మళ్ళీ. అన్న కొట్టడం చాలు కానీ మళ్ళీ పడిపోతాడు. ఒకే బుల్లెట్ అయిపోయాయి. ఈడెంత పిల్ల బచ్చాలి కాసి వీళ్ళందరూ ఈజీగా పోయేస్తుంది మనకు. రే అలా మనం తిరుగుతూ ఉంటే ఇక్కడ ఒక పాప కనిపించింది. ఈ పాపకి హెడ్ షాట్ వేద్దామంటే బాడీ షాట్ పడింది. ఏం చేయాలో తెలియక తిప్పలు తిరుగుతాడంటే ఇంకొక ఎనిమిది కనిపెట్టాడు, మళ్ళీ ఇంకొక 8 ఇద్దరు కనిపెట్టాడు. క్రాస్ ఫైట్ జరుగుతున్నాయి పక్క. అందుకని ఇక్కడ బాపకి వెళ్ళి పాప చచ్చిపోయింది అనమాట. ఇక్కడ అదే చనిపోయింది అనమాట. ఇక్కడ చనిపోయినా కూడా పాపనైనా ఆడవాళ్ళకే శత్రువులు అంటారు కదా, ఇట్లా ఇదే అనమాట. చూసాం ఇప్పుడే. ఇప్పుడు మనం అనుకుంటా గైస్ బాగా చెప్తారండి. ఇప్పుడు అయిపోయింది. ఎవరి నెక్స్ట్ రండ్రా ఇంకోడు మొత్తం తిరిగి చూడాలా. అప్పటి నుంచి దొరికినా గైస్, మీరు చూశారు. అప్పటి నుంచి ఎంతసేపు నుంచి తిరుగుతానండి. ఇప్పుడు దొరికారు ఇద్దరు, ఇంకొక పాప దొరికింది అనమాట. సో గైస్ ఇప్పుడైతే మనం చూసుకొచ్చి పైన అలాగే చూసుకోండి. ఇద్దరు నేను ఇంకొక ఎనిమి ఎవడో వాడు దొరికితే ఇంకా మ్యాచ్ కథం గేల్ కథం. ఎవడాడు దొరికింది సార్, హెడ్ షాట్ పడింది దీనికి. ఎస్ గైస్ ఫైనల్గా మనమైతే మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసాం.
అందుకని డార్క్ డిస్ట్రాయర్ కాబట్టి బాగానే అకౌంట్ ప్రో వేసుకొని జీ 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 అని. సో గైస్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.